అండి. హాయ్. మరి ఫ్యామిలీ వీక్ జరుగుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ ఫస్ట్ మా తనుజక్క ఫ్యామిలీ ఎంట్రీ రప్పించారు, అది ఇంకా హ్యాపీ. తనుజక్క లోపటే పెళ్లి చేసేసింది, అది ఇంకా హ్యాపీ. బిగ్ బాస్ లో నెక్స్ట్ ఫ్యామిలీ ఇంకెవరు వస్తారో చూడాలి. నెక్స్ట్ మెయిన్ రావాల్సింది పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ. అబ్బా, పవన్ ఫ్యామిలీ వస్తుంది, ఇంకా సుమన్ శెట్టి వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రావాలా, వాళ్ళ ఫ్యామిలీ చూసి మా కొడుకే నా ఆర్మీలో కొడుకు ఈ వర్షాలు ఇంత కలుపుతున్నాడు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ఆశ్చర్యపోవాలి నిజంగా. నెక్స్ట్ సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ కూడా వచ్చారు కదా, ఆవిడ సంజన గారితో ఉండకండి మీరు అని చెప్పి వెళ్ళారు. ఏమంటారు? అండ్ తనూజ గారితో కూడా ఉండకండి, ఆమె ఎవరైతే మంచిగా ఆడుతున్నారో వాళ్ళతోనే ఉంటుంది తనూజ అని చెప్పారు కదా, ఎలా చూడొచ్చు? ఎవరికైనా పాపం వాళ్ళ భర్తకి సపోర్ట్ చేయాలి, తన భర్తకి వెళ్ళవాలని ఎవరికైనా ఉంటుంది అన్న. ఇప్పుడు సపోజ్ నాకైనా ఉంటది, ఆమె అలా చెప్పింది. రేపు పొద్దున తనూజ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇంకా వేరే వాళ్ళ ఫ్యామిలీ వచ్చినా కూడా నువ్వు వీళ్ళతో ఉండు వాళ్ళతో ఉండు అని చెప్పడం అన్ని కామన్ అన్న. మనం పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడకూడదు. నా భర్తే గెలవాలా, నా పిల్లలే గెలవాలా, నా కొడుకు నా కూతురే గెలవని చెప్పి ఎవరికైనా ఉంటుంది. ఎవడో డబ్బులు వదులుకోవాలని ఉండదు. అంతవరకు వెళ్ళారు, కష్టపడుతున్నారు. ఇంకా 3 weeks ఉంది, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు తనుజ నిజంగానే ఎవరైతే ఫేమ్ లో ఉన్నారో హౌస్ లో వాళ్ళతో ఉంటుందా అంటే ఇమాన్యుల్ కానివ్వండి, ఫస్ట్ ఇమాన్యుల్ తో ఉంది మంచి ఫేమస్ అని చెప్పి, దాని తర్వాత బర్నీ గారి దగ్గరికి వెళ్ళింది, దాని తర్వాత దివ్యతో గొడవలు పడింది, మళ్ళీ దాని తర్వాత మాధురి గారి దగ్గరికి వెళ్ళింది. ఇలా ఎవరికి ఫేమ్ ఉంటే వాళ్ళతోనే ఉంటుందా? నాకు విషయం చేసిందంటే ఒక 100 మందిని బిగ్ బాస్ లో పెట్టండి, ఓకేనా? ఇప్పుడు ఏళ్తుందే ఉంటుందో మీకు టాక్ వస్తుంది కదా, 100 మందిని పెట్టండి. తనుజక్క అప్పుడు ఎవరిష్టం ఇష్టంతో ఉంటది. ఉన్నోళ్ళే 4-5 దాంట్లో ఉంటే ఎవరితో ఉంటుందన్న? బొమ్మలతో ఉంటదా, సోఫాలో ఉంటదా, స్విమ్మింగ్ పూల్ లో ఉంటదా? ఒకరితో రిలేషన్ లో ఉంటే కూడా తప్పేనన్న. బిగ్ బాస్ లో ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో తిరుగుతాం, ఉంటాం, తింటాం, గొడవలు పడతాం, అంత కామన్. నా దేశం 100 మందిని బిగ్ బాస్ లో పెట్టండి రా భయ్. మా తనుజక్క ఒక్కరితో 2 ముగ్గురుతో ఉంటది. అమ్మ గోల ఊక తనుజ ఉంటుంది, తనుజ ఉంటుంది. ఎవరితో? పవన్ కళ్యాణ్ తో కొంచెం పవన్ కళ్యాణ్ చూడగానే బెస్ట్ అయిపోతుంది, పవన్ కళ్యాణ్ పిలుస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ట్రాక్ ఏమన్నా నడుస్తున్నా? లేదన్నా, ఒక విషయం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అన్న మా తనుజక్కనే లాస్ట్ వదిలేస్తాడు తప్ప మా తనుజ కిందర్ ఫీలింగ్ మాత్రం ఏం లేదు. జనాలు చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. మా అన్న అదేంటి మా అక్క మాత్రం కరెక్ట్ గా ఉంది, ఓకేనా? వేరే వాళ్ళు అట్లా అన్నా సరే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత అమ్మాయిలు క్యూ కడతారన్న. సుమన్ శెట్టి బాగా ఆడుతున్నాడు. సుమన్ శెట్టి ఫస్ట్ లో బాగా జిడ్డాడాడు కానీ ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు. ఇంకా ఓటింగ్ లో ఆయన నెంబర్ 1. భరణి అందరూ బాగానే ఆడుతున్నారు. టాప్ 5 అంటే ఇమ్మాన్యుల్, తర్వాత సుమన్ శెట్టి, జవాన్ పవన్ కళ్యాణ్, డిమాన్ పవన్ అండ్ రీతు చౌదరి. డిమాండ్ పవన్ మరి రీతు లవ్ స్టోరీ ఎలా ఉంది? మరి వాళ్ళు కొట్టుకుంటారు, బాగుంది. ఇద్దరు బాగానే వైరల్ అవుతున్నారు, రేటింగ్ కూడా బాగా పెంచుతున్నారు. ఒకరి మీద ఒకరు లవ్ లో ఫస్ట్ అంతా లవ్ లో ప్రేమగా ఉన్నారు, ఇప్పుడు అరుచుకుంటున్నారు. ఈయన అరుస్తున్నాడు, ఆమె అరుస్తుంది, బాగుంది. నామినేషన్ లో ఏడ్చాడు కదా, నామినేట్ చేస్తూ డిమాండ్ పవన్ తో ఎలా చూస్తారు దాన్ని? నాకు కూడా బాధగానే ఉంది, లవర్ నామినేట్ చేస్తున్నప్పుడు బాధ అనిపించింది. ఆమె ఏమంటుంది అనమాట, ఇమాల్ అన్నాడనమాట, నువ్వు అసలు అలా ఉండదమ్మా, నీకు బాంబులేషన్ ఏమి ఉండదు, బిగ్ బాస్ అంత మూర్ఖతంగా అయితే ఉండడని చెప్పాడు. అంటే అది ప్రేమ అనమాట. అంటే కంటెస్టెంట్లు అందరినీ వాళ్ళు ఎంత ఇరకాడంలో ఉన్నా వాళ్ళ బాధలు చూసుకునేవాడే బిగ్ బాస్. ప్రేమ అది. అందుకని చెప్పి మన ప్రోమోలు చూసుకుంటే వాళ్ళ 2 పిల్లలు వాళ్ళ ఆయన వచ్చి మాట్లాడుతున్నారు, అది హ్యాపీ, సంతోషం. అది సుమన్ శెట్టి అని చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా. సుమన్ శెట్టి గారి గురించి ఏం చెప్తాను చెప్పు, ఆయన ఛానల్ 16th యానివర్సరీ చేసుకుంటున్నాడు, అది సెలబ్రేషన్స్ అనుకోండి, ఇంకేమని అనుకోండి, అది అంతే. అది నా లెక్కలో టాప్ 5 ఫస్ట్ ఇమ్మాన్ అన్న భయ్యా. ఇమ్మాన్ టాప్ 5 కాదు, అన్న విన్నరు. టాప్ 5 మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అన్న విన్నరు, దాని తర్వాత తనుజ గారు, దాని తర్వాత భరణి గారు, దాని తర్వాత సుమన్ శెట్టి గారు, దాని తర్వాత కళ్యాణ్ పడాల, డిమాండ్ పవన్, రీతు చౌదరి. ఇద్దరు 60 minutes ఇచ్చాడు. అయితే ఇప్పుడు చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు, బిగ్ బాస్ లో తనుజ కప్ ఇచ్చేసి పంపించేస్తారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు కప్ ఇచ్చేస్తారంటే ఇప్పుడు పోటీగా ఇమానియల్ ఉన్నాడు. సో ఇమానియల్ ఎన్ని చేసినా కానీ నాగార్జున ఎప్పుడు ఏమనలేదు గట్టిగా, ఎప్పుడే ఇన్ని వీక్స్ చూసినా సరే నాగార్జున గారు ఎప్పుడు ఇమానియల్ గట్టిగా తిట్టిందే లేదు. అలాగే మరి స్టార్ మా వాళ్ళు ఇమానియల్ కప్ ఇచ్చేస్తారా? ఎవరు కదా, అదే అంతే. ఎవరు బయట ఎలా వాళ్ళకి ఎలా ఇది ఉంటే అప్పుడే వాళ్ళకి కప్ వెళ్తుంది కానీ అది లేకపోతే కప్ ఎందుకు ఇస్తారు బ్రో? ఊరికి ఇస్తారు, షో ఎందుకు, చూడటం ఎందుకు? బిగ్ బాస్ లోకి తనుజ వెళ్ళేటప్పుడు పిఆర్ టీమ్ కు 10 లక్షలు ఇచ్చిపోయింది అనేది బాగా ట్రోల్ అవుతుంది. సో దాన్ని ఎలా చూస్తారు? బాగా పాజిటివిటీ చేయాలని చెప్పేసి. పిఆర్ ఎవరికి పిఆర్ అనే వాళ్ళు అందరికీ ఉంటారు బ్రో.
లేకుండా ఉండరు. 10 లక్షలు ఇచ్చింది అన్ని మాటలు, ఉత్తుత్త మాటలు అంతే. ఇప్పుడు ఎవరికైనా సరే పిఆర్ కావాల్సిన అవసరం లేదు బ్రో. తనుజకి బయట తనకు ఎలా ఉంది, తన జనాల్లో ఎలా ఉంది చూసి ఆటోమేటిక్గా పిఆర్స్ వస్తారు. కానీ ఇప్పుడు తనకేం బాగుంది కాబట్టి అందరూ తనుజ గురించి కొంచెం పాజిటివ్గా అడుగుతున్నారు. తనకేం బాగోదు అసలు తనుజ గురించి ఎవరైనా చూస్తారా? తనుజ పిఆర్కి డబ్బులు ఇచ్చింది అన్నీ ఏవో మాటలు తప్ప, పిఆర్లోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత చేయాలో వాళ్ళ వరకు చూసుకుంటారు తప్ప ఇక దానికి మించి ఏదో 10 లక్షలు చేసుకొని తనుజానే పోర్ట్రే చేయాలి, తనుజానే పాజిటివ్ పెట్టాలి, మిగిలిన నెగిటివ్ పెట్టాలంటే మరి మిగిలిన పిఆర్లు ఏమవుతున్నారు? వాళ్ళు ఉంటారు కదా పిఆర్లు, వాళ్ళకి పిఆర్స్ ఉంటారు కదా. మరి తనుజ ఇమాన్యుయల్ అంటే ఏం చెప్తారు? తనుజని ఓకే టార్గెట్ చేస్తున్నాడు కదా, మరి ఇమాన్యుయల్ దాన్ని ఏం చేస్తారు? టార్గెట్ అనేది ఖచ్చితంగా చేస్తున్నాడు బ్రో. ఏదైనా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇమాన్యుయల్. ఎంత సేఫ్ గేమ్ అంటే ఇక ఏదంటే నా దారికి వస్తే నేనే కావాలి, నేను ఎన్నిసార్లు అయినా నాకే కావాలి, నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే నేనే ఉండాలని చూసుకుంటాడు ఇమాన్యుయల్. తనుజ అలా ఏం ఉండదు. సరే ఇమాన్యుయల్ వచ్చాడా, ఓకే సరే అయితే అయ్యాడు, కెప్టెన్ అయ్యాడుగా, సరే ఓకే చాలు. తను పక్కెళ్ళి బాధపడితే నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఆల్రెడీ అయ్యాడుగా అనేది. సో తనుజ ఫీలింగ్ వేరే ఉంటుంది, ఇమాన్యుయల్ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఇమాన్యుయల్ అయితే ఖచ్చితంగా ఎప్పుడు గెలవడు బ్రో. ఇమాన్యుయల్ ఏంటంటే గేమ్స్ బాగా ఆడతాడు, అన్ని బాగా చేస్తాడు, టాస్క్లు అన్ని బాగా ఆడుతాడు. బట్ కానీ తను ఎక్కడో సెల్ఫిష్ అనే ఒక పాయింట్లో ఉన్నాడు. మొన్న గౌరవ్ విషయంలో కూడా వాళ్ళ లవర్ వాయిస్ కోసం దాన్ని ఏంది బ్రో తన పవర్ లాగేసుకున్నాడు. ఇప్పుడు ఆ పవర్ ఉండుంటే తనకి ఏదో ఉపయోగపడేదేమో, బిగ్ బాస్ ఏదో ఇచ్చేవాళ్ళేమో. ఓకే, సుమన్ శెట్టి అట్లానే సంజన గారికి సుమన్ శెట్టి బాగా ఆడుతున్నాడు బ్రో. అంటే కొంచెం మనోడు మెత్తగ్గా ఆడతాడు, సైలెంట్ కిల్లర్ సుమన్ శెట్టి. అయితే ఎవరికి కనపడ్డు సుమన్ శెట్టి, సైలెంట్గా ఆడతాడు, సైలెంట్గా వేస్తాడు. నామినేషన్ వచ్చేదా వైలెంట్ అయిపోతాడు మనోడు.